ఓం నమో నారాయణాయ. భక్తి భాస్కర ఛానల్కు స్వాగతం. రాశి చక్రంలోని 12 రాశులలో చివరిది అత్యంత పరిణతి చెందినది మరియు ఆధ్యాత్మిక లోతు కలిగిన రాశి మీనరాశి. మీనరాశికి అధిపతి జ్ఞానకారకుడైన బృహస్పతి. జలతత్వానికి చెందిన ఈ రాశి అబ్బాయిలు సముద్రమంత గంభీరంగా నదిలాంటి ప్రవాహ గుణంతో ఉంటారు. వీరు ఈ లోకంలో ఉన్నా వీరి ఆలోచనలు మాత్రం మరో ప్రపంచంలో విహరిస్తూ ఉంటాయి. మీనరాశి అబ్బాయిల వ్యక్తిత్వం, వారిలోని సుగుణాలు, బలహీనతలు, కెరీర్ మరియు ప్రేమ జీవితం గురించి పూర్తి వివరాలు తెలుసుకుందాం. మీనరాశి అబ్బాయిలు స్వభావరీత్యా చాలా మృదువుగా ఉంటారు. వీరి మనసు ఒక తెరిచిన పుస్తకంలా అనిపించినా లోపల కొన్ని వందల రహస్యాలు దాగి ఉంటాయి. వీరు చాలా సున్నిత మనస్కులు. ఎదుటివారి బాధను చూడగానే వీరి కళ్ళు చెమర్చుతాయి. లోకంలో ఎక్కడ కష్టం ఉన్నా వీరు స్పందిస్తారు. వీరిని ఎవరైనా గట్టిగా మాట అంటే భరించలేరు. వెంటనే మనసు నొచ్చుకుంటారు. వీరిలో కపటం ఉండదు. ఎవరినైనా నమ్మితే మనస్ఫూర్తిగా నమ్ముతారు. అయితే వీరి అమాయకత్వాన్ని కొందరు ఆసరాగా తీసుకునే ప్రమాదం ఉంది. తమకు నష్టం కలిగినా సరే ఇతరులకు మేలు చేయాలని కోరుకుంటారు. వీరిలో త్యాగగుణం చాలా ఎక్కువగా ఉంటుంది. అందుకే వీరు గొప్ప స్నేహితులుగా, ఆపద్బాంధవులుగా పేరు తెచ్చుకుంటారు. మీనరాశి అబ్బాయిలు పుట్టుకతోనే కళాకారులు. వీరి మెదడు ఎప్పుడూ ఊహలతో నిండి ఉంటుంది. వీరు పగటి కలలు కనడంలో సిద్ధహస్తులు. ఒక అందమైన ప్రపంచాన్ని తమ ఊహల్లో సృష్టించుకుని అందులో విహరిస్తుంటారు. ఈ ఊహాశక్తి వీరిని గొప్ప రచయితలుగా, దర్శకులుగా మారుస్తుంది. సంగీతం, సాహిత్యం, పెయింటింగ్ లేదా సినిమా రంగం పట్ల వీరికి సహజంగానే ఆసక్తి ఉంటుంది. ఏదైనా విషయాన్ని సాదాసీదాగా కాకుండా చాలా కళాత్మకంగా చూడటం వీరి ప్రత్యేకత. వీరు ప్రతిదానికి కారణాలు వెతకరు. మనసుకి ఏది అనిపిస్తే అదే చేస్తారు. అందుకే వీరి నిర్ణయాలు కొన్నిసార్లు ఇతరులకు వింతగా అనిపించవచ్చు. గురువు అధిపతి కావడం వల్ల వీరిలో దైవచింతన సహజంగానే ఎక్కువగా ఉంటుంది. వీరికి అంతర్జ్ఞానం చాలా బలంగా ఉంటుంది. ఏదైనా జరగబోయే ముందు వీరి మనసుకు ఒక సూచన అందుతుంది. వ్యక్తుల మనస్తత్వాలను వీరు సులభంగా పసిగట్టగలరు. ఎవరైనా అబద్ధం చెబుతుంటే వీరి సిక్స్త్ సెన్స్ వెంటనే కనిపెట్టేస్తుంది. వీరికి రద్దీగా ఉండే ప్రదేశాల కంటే ఏకాంతంగా ప్రకృతిలో గడపడం అంటే ఇష్టం. ఆ సమయంలోనే వీరు తమను తాము విశ్లేషించుకుంటారు. నదులు, సముద్ర తీరాలు వీరికి మానసిక ప్రశాంతతను ఇస్తాయి. గొడవలు, వివాదాలు అంటే వీరికి అస్సలు పడదు. ఎక్కడైనా ఘర్షణ జరుగుతుంటే అక్కడి నుండి మౌనంగా తప్పుకోవడానికే మొగ్గు చూపుతారు. వీరు గొడవలను పరిష్కరించే మధ్యవర్తులుగా బాగా పనికొస్తారు. మీనరాశి అబ్బాయిలు ధనార్జన కంటే మానసిక తృప్తికే ఎక్కువ ప్రాధాన్యత ఇస్తారు. వీరు కౌన్సిలింగ్, సైకాలజీ, మెడిసిన్, టీచింగ్ మరియు ఆధ్యాత్మిక ప్రవచనాలు, అలాగే ఫోటోగ్రఫీ, రైటింగ్, మ్యూజిక్ వంటి క్రియేటివ్ రంగాల్లో వీరు అద్భుతంగా రాణిస్తారు. వీరు కఠినమైన బాసులుగా ఉండలేరు. తమ కింద పనిచేసే వారిని ప్రేమతో, అవగాహనతో నడిపిస్తారు. అయితే పని విషయంలో నిర్ణయాలు తీసుకోవడంలో కొంత జాప్యం చేస్తుంటారు. వీరికి డబ్బును పొదుపు చేయడం కొంచెం కష్టమైన పని. ఇతరులకు సహాయం చేసే క్రమంలో తమ దగ్గర ఉన్నదంతా ఇచ్చేస్తుంటారు. విలాసాల కంటే అవసరాలకే ఎక్కువ ఖర్చు చేస్తారు. కానీ గురువు అనుగ్రహం వల్ల వీరికి అవసరానికి డబ్బు మాత్రం అందుతూనే ఉంటుంది. ప్రేమ విషయంలో మీనరాశి అబ్బాయిలు రోమియో లాంటివారు. వీరు ప్రేమను ఒక పవిత్రమైన బంధంగా భావిస్తారు. వీరు తమ భాగస్వామిని ఒక రాణిలా చూసుకుంటారు. చిన్న చిన్న సర్ప్రైజులు ఇవ్వడం, కవితలు రాయడం వీరి శైలి. భాగస్వామి మనసును వీరు మాట చెప్పకముందే అర్థం చేసుకుంటారు. వీరు ఒక్కసారి ఎవరినైనా ప్రేమిస్తే మరణం వరకు వారికే కట్టుబడి ఉంటారు. మోసం చేయడం వీరికి తెలియదు. అయితే భాగస్వామి నుండి కూడా అదే స్థాయి ప్రేమను, నమ్మకాన్ని ఆశిస్తారు. అది దొరకనప్పుడు చాలా కృంగిపోతారు. వీరు అద్భుతమైన తండ్రులుగా, బాధ్యతాయుతమైన భర్తలుగా ఉంటారు. పిల్లలకు కథలు చెప్పడం, వారితో ఆడుకోవడం వీరికి చాలా ఇష్టం. ఇంట్లో ఎప్పుడూ ప్రశాంతమైన వాతావరణం ఉండాలని కోరుకుంటారు. ప్రతి నాణానికి రెండు పార్శ్వాలు ఉన్నట్లే మీనరాశి అబ్బాయిలలో కొన్ని బలహీనతలు కూడా ఉంటాయి. చిన్న విషయాన్ని కూడా మనసుకి తీసుకుని గంటల తరబడి ఆలోచిస్తారు. దీనివల్ల మానసిక ఒత్తిడికి లోనవుతారు. సమస్యలు ఎదురైనప్పుడు వాటిని ధైర్యంగా ఎదుర్కోవడానికి బదులు తమ ఊహాలోకంలోకి వెళ్ళిపోవడానికి ప్రయత్నిస్తారు. ఇది కొన్నిసార్లు సోమరితనానికి దారితీస్తుంది. ఏ పనిని వెంటనే మొదలు పెట్టలేరు.
అది చేద్దామా ఇది చేద్దామా అనే ఊగిసలాట వీరిలో ఉంటుంది. ఎదుటివారు చెప్పే మాటలను తొందరగా నమ్మి మోసపోతుంటారు. ఎవరిని నమ్మాలో ఎవరిని నమ్మకూడదో తెలుసుకోవడంలో వీరు పొరపాట్లు చేస్తారు. మీనరాశిలో ఉన్న 3 నక్షత్రాల ప్రభావం వల్ల కూడా లక్షణాల్లో చిన్న చిన్న మార్పులుంటాయి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం. వీరు చాలా విజ్ఞానవంతులు. సమాజ సేవలో ఆసక్తి కలిగి ఉంటారు. మాటలో కరుకుదనం ఉన్న మనసు వెన్న. ఉత్తరాభాద్ర నక్షత్రం. వీరు చాలా ఓర్పు కలిగిన వారు. క్రమశిక్షణతో ఉంటారు. కుటుంబ బాధ్యతలను నెరవేర్చడంలో వీరు ముందుంటారు. రేవతి నక్షత్రం. వీరు అత్యంత కళాత్మక హృదయం కలవారు. ప్రయాణాలంటే ఇష్టం. వీరికి ఆధ్యాత్మికతతో పాటు లౌకిక జ్ఞానం కూడా ఎక్కువే. మీనరాశి వారు ముఖ్యంగా తమ పాదాల పట్ల జాగ్రత్త వహించాలి. వీరికి కాలి మడమలు లేదా పాదాలకు సంబంధించిన సమస్యలు వచ్చే అవకాశం ఉంది. అతిగా ఆలోచించడం వల్ల నిద్ర సరిగా పట్టదు. మెడిటేషన్ చేయడం వీరికి చాలా అవసరం. జలతత్వ రాశి కాబట్టి నీటి ద్వారా వచ్చే ఇన్ఫెక్షన్ల పట్ల జాగ్రత్తగా ఉండాలి. మీ జీవితంలో ఆటంకాలు తొలగి పురోగతి సాధించడానికి ఇప్పుడు చెప్పే పరిహారాలను పాటించండి. మీ అదృష్ట రంగు పసుపు. ఇది మీలో ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుంది. అదృష్ట రోజు గురువారం. ఏ ముఖ్యమైన పనినైనా ఈ రోజు ప్రారంభించడం శుభప్రదం. అదృష్ట రత్నం కనక పుష్యరాగం. ఇది మీ మేధస్సును ఆర్థిక స్థితిని మెరుగుపరుస్తుంది. ఆరాధ్య దైవం దక్షిణామూర్తి లేదా శ్రీమన్నారాయణుడు. ప్రతి గురువారం విష్ణు సహస్రనామ పారాయణ చేయడం వల్ల మీకు తిరుగులేని విజయం లభిస్తుంది. మీనరాశి అబ్బాయిలు మంచులాంటి మనసున్నవారు. వీరు ప్రపంచానికి కావలసిన ప్రేమను శాంతిని పంచే వ్యక్తులు. వీరు తమలో ఉన్న సోమరితనాన్ని వదిలి ఊహలను వాస్తవ రూపంలోకి తెచ్చేలా కష్టపడితే సమాజంలో తిరుగులేని వ్యక్తులుగా ఎదగగలరు. మీనరాశి అబ్బాయి స్నేహితుడిగానో భర్తగానో దొరకడం ఎదుటివారి అదృష్టమనే చెప్పాలి. ముఖ్యంగా మీనరాశి సోదరులకు ఆ గురుదేవుని అనుగ్రహం కలగాలని ఆకాంక్షిస్తున్నాము. మీరు మీనరాశి అబ్బాయిలా? ఇప్పుడు చెప్పిన లక్షణాలలో మీకు ఏవి బాగా సరిపోయాయో మాకు కామెంట్ రూపంలో తెలియచేయండి. అలాగే మీకు నచ్చిన వ్యక్తి మీనరాశి వారైతే వారిలో మీరు గమనించిన ప్రత్యేక గుణం ఏమిటో కూడా పంచుకోండి. ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే బెల్ ఐకాన్ను నొక్కండి. దీనివల్ల మేము చేసే ప్రతి వీడియో నోటిఫికేషన్ రూపంలో మీ వద్దకు చేరుతుంది. సర్వే జన సుఖినో భవంతు.